ఈ పోరాటాన్ని ఇంకా మీరు చేస్తూనే ఉంటారా కంటిన్యూ? పాటల పోరాటం అయితే ఖచ్చితంగా అది ఆగదు. కాలి గజ్జలు గట్టి గోసి గొంగాడేసి డప్పు సంకాలేసి ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడు రో తెలంగాణ. శ్రీకాంతాచారి అన్న గురించి వాడుకుంటూ ఒక పాట పాడదాం అనుకుంటున్నా. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలకు మంది బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటేవి కొడుక. స్వాతి బాగా బాధపడినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా? 5 మెంబర్స్ సిస్టర్స్. ఒక రాఖీ పండుగ వచ్చినప్పుడే కానీ ఇట్లా షూట్స్కి వచ్చినప్పుడు కానీ చాలా మంది అడుగుతారు మీరు ఎంతమంది బ్రదర్స్ ఎంతమంది సిస్టర్స్ అని. అప్పుడు నాకు ఒక బాధ అనిపిస్తుంది అంతే. గద్దర్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, సో ఆయన గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట పాడు. ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే సెక్స్ బొమ్మను చేసి అంగట్లో అమ్మేస్తే వరల్డ్ బ్యాంకోనికి కాలుగర్లునైతే. నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో ప్రస్తుతం ఈ రోజు అయితే మా కేఆర్ టీవీలో స్వాతి గౌడ్ ఉంది. తన ఇన్స్టాలో ఇప్పటి వరకు రైతన్న పాటలతో మంచి ధూమ్ధాం లేపుతుంది. ఎందుకంటే మంచి ఫాలోవర్స్ తో పాటు మంచి ఆదరణ పొందినటువంటి స్వాతి గౌడ్ సింగర్, మట్టిలో మాణిక్యం అని చెప్పొచ్చు. బట్ ఎంత మట్టిలో మాణిక్యమైనా కూడా తను ఈ రోజు ఈ స్టేజ్ మీదనే ఉంది. ఎందుకు తనకు అవకాశాలు రాలేకపోతున్నాయని చెప్పేసి ఒకసారి ఈ రోజు అయితే మా కేఆర్ టీవీ నుండి స్వాతిని అయితే ఇక్కడ దాకా పిలవడం జరిగింది. నమస్తే స్వాతి. నమస్తే అక్క. ఎట్లున్నావు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చావు. అసలు ఎప్పుడు చూసినా పొలాల్లోనే ఉంటూ ఉంటావు. అసలు నీ వీడియోస్ అన్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలాల్లోనే. సో ఎక్కడ నువ్వు పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎంతవరకు చదువుకున్నావు? నాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల విలేజ్ అక్క నాది. ఓకే. సో పాటే ప్రాణంగా భావించావా? అవునక్క. సో అంటే ఏం చదివావు నువ్వు, ఎంతవరకు కంప్లీట్ చేసావు, ఏమైనా జాబ్ చేస్తావా? బిఎస్సి కంప్లీట్ అయిందక్క. ప్రజెంట్ సిస్టమ్ వర్క్ చేస్తున్నా నా లోకల్లోనే. ఈ ఛానల్ నుంచి నాకు కాల్ రాగానే వచ్చేసిన. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఏం పాట పాడావు స్వాతి? చాలా పాడినాక గద్దర్ తాతో పాటలు కానీ ఇంకా వేరే ఏమైనా సరే అన్ని. స్వాతి గౌడ్ అంటే అందరు సెకండ్ విమలక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు నిజం? నిజం అంటే నేనేం చెప్పలేనక్క. నా వాయిస్ చూసి నేను పాడే విధానం చూసి ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఛానల్ తరఫున చెప్తున్నాను. కానీ ఎందుకు నువ్వు ఇక్కడే ఉండిపోయావు? ఇక్కడే అంటే ఇంకా నాకు కాంటాక్ట్స్ అట్లాంటివి ఏం లేకుండే అక్క. పల్లె నుంచి ఒక మట్టి మాణిక్యం బయటికి రావాలంటే నాకంటే ఒక సోషల్ మీడియా సపోర్ట్ చేసింది. ఆ సోషల్ మీడియానే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టించింది. ఫస్ట్ పాట ఏం పాడేది మాకోసం పాడకు. ఇప్పుడు ప్రజెంట్ నాది సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్ నడుస్తుంది అక్క. నా సాంగ్ నేను నా వాయిస్ తో పాడిన పాట ట్రెండింగ్ నడుస్తుంది, అది వాడాలనుకుంటున్నా. సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్న మోయే చూడు బతుకమ్మ, మేఘాన దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నూరావమ్మ, కంటి మీద కొనుకు లేదమ్మా పల్లె కన్నీరు వెడుతుంది చూడమ్మా, కరుణించి ఒకసారి రావమ్మా మా కష్టాలెన్నో తీరునోయమ్మా, ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడి కుండ పోతగా గురిసి పోవమ్మా, సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్న మోయే చూడు బతుకమ్మ, మేఘాన దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నూరావమ్మ, మేఘాన దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నూరావమ్మ. సూపర్, అసలు చాలా బాగా పాడావు. సో రైతుల కోసం కూడా నువ్వు ప్రత్యేకంగా సాంగ్స్ పాడుతున్నావు కదా, నీ ఇన్స్టాలో చూడడం జరిగింది. సో అంటే నీకు ఈ జవాన్ కి సంబంధించిన పాటలు పాడాలని ఎందుకు అనుకున్నావు అసలు? అంటే నువ్వు విప్లవానికి సంబంధించిన పాటలే ఎక్కువ పాడుతున్నావు, ఎక్కువ చూసినా అంటే ఫోక్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఎందుకు అలా? ఎందుకంటే నేను ఫస్ట్ ఈ పాటల ప్రస్థానం అనేది నాకు డాడీ నుంచి అలవాటు. మీ డాడీ కూడా పాడతారా? డాడీ కూడా పాడతాడు. డాడీ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు. ఆయనను చూసి అప్పటి నుంచి నేను ఇట్లా కొనసాగుతున్నా. సో నాన్న నుంచే నేను విప్లవ పాటలే కానీ ఉద్యమ పాటలే కానీ నేర్చుకున్నాక. సో అంటే విప్లవం పాటలు పాడుతూ ఉంటే వాళ్ళ సైడ్ ఏమన్నా వెళ్ళాలి, సో వాళ్ళతో వర్క్ చేయాలని ఏమన్నా అనిపిస్తుందా స్వాతి నీకు? అనిపిస్తుంది. అంటే వాళ్ళలాగా నేను కూడా పాట నేర్చుకోవాలి, ఇట్లా 10 మందికి నేను పరిచయం కావాలని నాకు ఉంటుంది అక్క ప్రతిరోజు. సో స్టేజ్ మీద పాడుతూ ఉంటావా నువ్వు? స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ ధూమ్ ధామ్ కి సంబంధించినవి పాడావా ఎప్పుడైనా? ఉద్యమానికి సంబంధించినవి ఏం లేదు, ఓన్లీ కాకపోతే కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు రాస్తోరోకలు చేసినారు. నేను చిన్న స్కూల్లో ఉన్నప్పుడు గానీ అప్పుడు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. సో ఆ ఉద్యమానికి వెళ్ళినప్పుడు నేను ఇట్లా పాటలు నేర్చుకున్నాను. ఎప్పటి నుండి పాడడం స్టార్ట్ చేసావు నీ పాట? నాది నేను 5th స్టాండర్డ్ అక్క.
5th నుండే. 5th నుంచి. సో ఏం పాట పాడావు ఫస్ట్ ఆఫ్ నువ్వు 5th లో? ఫస్ట్ ఒకటి సాంగ్ డాడీ నేర్పించిన సాంగ్. ఓకే, పాడండి. రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా రారనా నాయి కొడుకా ఎల్ల కాలము సల్లగుండి లాగరాను బతుకు బండి అమ్మ దీవెనా నీకు ఉండి ఎక్కడున్నా పైలంగుండు పోయిరారా రత్నమా రారనా నాయి కొడుకా. ఈ సాంగ్ అక్క. సో ఫస్ట్ మీ డాడీ నేర్పించినటువంటి పాట పాడావు నువ్వు. అవునక్క. సో మీ ఇంట్లో అందరు పాడుతూ ఉంటారా పాటలు? ఓన్లీ నువ్వు ఒక్కదానివేనా? నేను ఒక్కదాన్నే అక్క సింగర్. సో మీ డాడీ నుండి నీకు ఒక్కదానికి వచ్చింది అన్నట్టు. సో అంటే నీకు ఎప్పుడు అంటే ఈ టీవీ అవకాశాలు రావడము, సో ఇప్పుడు దాదాపు కొంతమంది యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇన్స్టా నుండి అయినా కావచ్చు, సో సోషల్ మీడియాని చాలా వాడుకుంటున్నారు. సో నువ్వు సోషల్ మీడియాని వాడుకుంటున్నా కూడా సో నీకు ఎప్పుడైనా ఎందుకు అవకాశాలు రాలేకపోయాయి? యూట్యూబ్ నుండి అయినా కావచ్చు, సో మూవీస్ లో అయినా కావచ్చు, ఎక్కడైనా? ఇప్పుడు ప్రజెంట్ నేను సోషల్ మీడియానే అప్లోడ్ చేస్తున్నాక రికార్డింగ్ సాంగ్స్ ఒక 2 అట్లా పాడిన నేను. ఇప్పుడైతే ప్రజెంట్ రికార్డింగ్ సాంగ్స్ ఒక బతుకమ్మ సాంగ్ వినిపిస్తా. ఓకే. దన దన డప్పులల్లో దరుగులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో దన దన డప్పులల్లో దరుగులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో తెలంగాణ ముద్దు బిడ్డ మా తల్లి బతుకమ్మ ఏటేటా పల్లె పల్లె పెత్తరమా సానాడు ఆడబిడ్డవై వస్తే బతుకమ్మ బతుకమ్మ అంటూ పాడేమో మా బాధలన్నీ నీతోనే పంచుకునేమో దన దన డప్పులల్లో దరుగులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో. సూపర్. ఎన్ని పాడావు యూట్యూబ్ లో ఇప్పటి వరకు నువ్వు సాంగ్స్? యూట్యూబ్ లో అంటే ఒక 2-3 సాంగ్స్ ఎక్కువ రికార్డింగ్ చేసినాక మిగతా అన్ని ఇంటర్వ్యూ. అంటే నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో ప్రత్యేకంగా నీ యూట్యూబ్ ఛానల్లోనే పాడావా లేకపోతే వేరే వాళ్ళు తీసుకెళ్ళి పాడించుకున్నారు? సో నీకు మంచి అవకాశం వచ్చింది అనుకోవచ్చా లేకపోతే అవకాశం నీకేమి ఉపయోగపడలేదు అనుకోవచ్చా? అవకాశం ఉపయోగపడలేదైతే నేను అననక్క. ఎందుకంటే నా టాలెంట్ ను గుర్తించి వాళ్ళు స్టూడియోకి రప్పించి వాడిపించిండ్రు. సో అది జనాలకు ఎక్కువ వెళ్ళలేదు. ఇక దానికి మనం ఏం చేయలేము. అంటే నీ గొంతు బాగాలేదని వెళ్ళలేదు అనుకోవచ్చా? అట్లనేం కాదక్క. అంటే ఛానల్ కి ఎక్కువ అంటే సబ్స్క్రైబర్స్ గానీ వాళ్ళ అంటే నువ్వెందుకు చూసి వెళ్ళలేదు? ఛానల్ ఉంటేనే కదా మనకు రీచ్ అనేది వస్తుంది అని చెప్పేసి అందరు దాదాపుగా చూసుకొని వెళ్తూ ఉంటారు. నువ్వు అప్పుడు అబ్జర్వ్ చేయలేదు నాకు ఈ అవకాశం అని చెప్పేసి వెళ్ళిపోయావా? అట్లని కాదక్క. నేను ప్రతి ఏ ఛానల్ ఒక 200 సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకి సబ్స్క్రైబర్ లేకుండా ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం చెల్లె నీ ఇంటర్వ్యూ కావాలంటే ఖచ్చితంగా నేను ఇస్తా. నాకు ఇంత ఛానల్ కి ఇంత లక్షలలో ఉండాలి ఇదే కావాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఎంత చిన్న వాళ్ళైనా సరే. చాలా అయితే మొత్తానికి ఒక 40K పెట్టావు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా 50K కావడానికి రన్ గా ఉంది. ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు చెప్పండి? ఇంతమంది సపోర్ట్ వచ్చింది కదా నీకు ఇన్స్టాలో. అవునక్క. నేను ఫస్ట్ అనుకున్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము అడగడం కంటే మనదేదో టాలెంట్ ఉంటే మనం ఇట్లా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఫస్ట్ నాకు అక్క సంధ్య అని మా అక్క సపోర్ట్ చేసింది. నువ్వు ఇట్లా సోషల్ మీడియాలో పాడి అప్లోడ్ చేయి చూద్దాం అది రీచ్ ఎంత వరకు వస్తుంది అని చెప్పేసి అక్క చెప్పిన మాట నేను చేసిన. ఈ రోజు నన్ను 50,000 మంది దగ్గరలో నిలబెట్టించింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్వాతి గౌడ్ నువ్వు ఒక పాట పాడావు ఏంటంటే గల్పు దేశంలో దాదాపు మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా చాలా ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటారు, ఇక్కడికి రావాలన్నా కూడా చాలా కష్టంగా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మంచి పాట పాడడం జరిగింది. ఆ పాట ఈ రోజు మా కోసం పాడండి. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు చెమటా చుక్కల సత్తువతోనే పుడమి పురుడు మోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. ఈ పాట అక్క. ఏం మింగావు స్వాతి, నీ గొంతులో అసలు ఏం పెట్టుకున్నావు? అక్క ఈ సాంగ్ వాడితే నాకు 7 lakh ఎబో పోయింది. సో సూపర్. దాన్ని చాలా మంది షేర్ చేశారు కదా, నీకు షేరింగే ఎక్కువ ఉంది ఈ పాట. అవునక్క. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి రాఖీ వస్తుంది, అన్నదమ్ముల కోసం కూడా నువ్వు ఒక మంచి పాట పాడావు అనుకుంటా. సో ఆ పాట మళ్ళీ ఒకసారి మాకు.
రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నా అన్న రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ దూరదేశం పోయిన నా అన్న చంద్రుడా రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నా అన్న రాకిట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో నా అన్న చీర పెట్టాలని సింత పడుతున్నావా రైక పెట్టాలని రంది పడుతున్నావా నీ సీర రైక వద్దురో నా అన్న రాకి బంధం గడుతారో మాయన్న సీర రైక వద్దురో నా అన్న రాకి బంధం గడుతారో మాయన్న. సూపర్. థ్యాంక్ యూ అక్క. సో మీకు అన్నదమ్ములు లేకపోయినా కూడా నువ్వు ఈ పాట బాగా పాడావు అందరి కోసం కదా. అంటే నువ్వు ఇప్పటి వరకు పాడినటువంటి పాటలు స్వాతి అంటే స్వీకరణ పాటలే పాడావా లేకపోతే నీ ఓన్ గా ఏమైనా రాసుకొని పాడడం జరిగిందా? నేను ఓన్ అయితే ఎప్పుడు రాయలేదు అక్క. ఓన్ రాయడం ఏం లేదు. సో నువ్వు ప్రత్యేకంగా వీళ్ళ పాటలే అని చెప్పేసి ఎవరైనా వింటావా వీళ్ళవే పాడాలి సో వీళ్ళని కంపల్సరీగా నాకు వీళ్ళ పాటలు అంటేనే బాగా ఇష్టం అని చెప్పేసి ఎవరి పాటలు బాగా పాడుతూ ఉంటావు? ఎక్కువ నేను గద్దర్ తాత పాటలు వింటా అక్క. ఓ సూపర్. నెక్స్ట్ అంటే విమలక్క. గద్దర్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు సో ఆయన గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట పాడండి. ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే వరల్డ్ బ్యాంకోనికి కాలుగర్లునైతి విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి నరుకామని భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము శ్రీలోకం ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా హో బావా. సూపర్. సో ఇన్ని పాడుతున్నావు కదా నీకేమన్నా అంటే ఇప్పుడు మొన్నటి వరకు మనకి పొలిటికల్ వరకు చాలా జరిగాయి సో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అందులో ఏమైనా నీకు అవకాశాలు వచ్చాయి పాటలు పాడడానికి రికార్డింగ్ సాంగ్స్ చేయించుకుంటుంటారు కదా? అవునక్క కానీ రికార్డింగ్ సాంగ్స్ ఏం రాలే అక్క. ఏం రాలేదు. ఉద్యమం అట్లే అంటే ఇప్పుడు మనం ఊరూరికి తిరిగి ఇట్లా పాడావా నువ్వేమైనా పాటలు ఉద్యమం పాటలు తిరిగి ఊర్లలోకి వెళ్ళి పాడుతూ ఉంటారు కదా సింగర్స్ తో. సో నువ్వు ఇంత మంచి గొంతు పెట్టుకున్నావు సారథిలో దాదాపు చాలా మందికి జాబ్స్ వచ్చాయి నీకెందుకు రాలేకపోయింది జాబ్ అసలు? నేను అప్పట్లో అంత జాబ్ కోసం ఏం ప్రయత్నం చేయలే అక్క. ఎంతసేపు పాట 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 మీదనే ఉన్నా తప్ప ఈ జాబ్ కావాలి నాకు పాటలు అని చెప్పి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. సో ఇప్పటికి కూడా పిలిగి నీకేం అవకాశాలు ఇవ్వడం లేదు? లేదక్క. కాకపోతే ఇట్లా రాస్తారు ఇప్పుడు మన ప్రచారం ఉంది కదా ఆ ప్రచారంలోకి రమ్మని చెప్పి పిలిచిండ్రు. కానీ అంటే పేమెంట్ ఏమన్నా ఇస్తారా లేకపోతే నార్మల్ గా వచ్చి అభిమానం కొద్ది పాడమని పిలుస్తారా? పేమెంట్ ఇస్తా అంటారు కానీ నేను ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేనక్క. సో నువ్వు బయటికి రావడం కోసం ఇవన్నీ ట్రై చేస్తున్నావు ఇప్పటిదాకా కూడా. సో స్టేజ్ చేసే కాకుండా అంటే నార్మల్ గా టీవీ షోస్ ఏమైనా అవకాశాలు వచ్చాయా నీకు? టీవీ షోస్ కూడా ఏం రాలేవు అక్క. ఎందులో ఏం పార్టిసిపేట్ చేయలేదు దాదాపు ఇప్పుడు రేలారలే అని చెప్పేసి జానపదం అని చెప్పేసి కొంతమందికి HM టీవీ నుండి చాలా అవకాశాలు ఇచ్చారు అందులో పాడారా మీరు? అంటే ఇంటర్వ్యూ పర్పస్ పాడారా లేకపోతే ఎపిసోడ్ వైజ్ కి వెళ్ళి పాడారా? ఇంటర్వ్యూ కోసమే. కానీ ఎపిసోడ్ వైజ్ గా అయితే నీకు ఎక్కడ ఏం రాలేదు అవకాశము. సో స్వాతి ఇక్కడే ఉండిపోతుంది అన్నట్టు. ఇంకా లేదక్క అవకాశం వస్తే వెళ్తా పైకి లేదు అంటే నా అంతా నేను పాడుకుంటా. సో ఇప్పుడు అంటే మనకి రాష్ట్ర పరంగా తీసుకుంటే బోనాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఆషాఢం శ్రావణం కాబట్టి సో బోనాలను గుర్తు చేసుకుంటూ నువ్వు పాడినటువంటి పాటతో ఇప్పుడు ఈ రోజు అమ్మవారికి ఇక్కడ వచ్చేలా ఒక మంచి పాట పాడండి. ఏమమ్మో గండిపేట గండమ్మ రావమ్మో కట్ట మీది మైసమ్మ ఏమమ్మో గండిపేట గండమ్మ రావమ్మో కట్ట మీది మైసమ్మ అడిగినా వారి కళ్ళ గండమ్మ ఆడబిడ్డలను ఇచ్చినావు గండమ్మ కోరినా వారి కళ్ళ గండమ్మ కొడుకులాను ఇచ్చు తల్లి గంగమ్మ ఏమమ్మో హరే ఏమమ్మో చలో ఏమమ్మో గండిపేట గండమ్మ రావమ్మో కట్ట మీది మైసమ్మ ఏమమ్మో గండిపేట గండమ్మ రావమ్మో కట్ట మీది మైసమ్మ. సూపర్. అసలు ఎంత బేస్ వాయిస్ కదా అసలు నువ్వు ఆడుతుంటే అమ్మవారు చిన్నట్టుగానే ఉంది నీ పాట. సూపర్ స్వాతి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దాదాపు చాలా మంది అమ్మాయిలు ఏంటంటే సో జాబ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఎందుకంటే కళామాతను తక్కువ మంది నమ్ముకుంటారు అందులో రీచ్ అయిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టేజ్ వెనుక అయినా కావచ్చు ముందైనా చాలా మంది చాలా ఇదిగా మాట్లాడతారని చెప్తూ ఉంటారు. సో అవన్నీ ఉన్నా కూడా నువ్వు ఎందుకు పాటనే ఎంచుకున్నావు? పాటను ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు చిన్నప్పటి నుంచి
మంచి కళారంగంలో ముందుండాలి, నా పాట నలుగురికి చైతన్యపరచాలని చెప్పేసి నాకు ఎప్పటికీ ఉంటుంది అక్క, ఇప్పటికీ అదే కొనసాగుతుంది. సో అందుకనే నేను కళారంగాన్ని ఎంచుకున్నా, నా పాటలతో నలుగురు చైతన్యపరచడానికి నేను ముందుంటా అని చెప్తా. సో నువ్వు అనుకుంటున్నావు కానీ అది నెరవేరాలంటే చాలా కష్టం అని చెప్పేసి నీకు ఎవరు చెప్పారా? అంటే బ్యాక్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతారు ఇందులో. సో మీకు ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఉన్నారా ఇప్పటివరకు? మమ్మీ డాడీ ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్. సో అంటే ఈ ఫీల్డ్ కి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు నీకు ఎవరు సపోర్ట్ లేరు? ఎవరెందుకు లేరక్క, ఇప్పుడు తెలంగాణ నల్గొండ గద్దరన్న ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ అవుతుంది. సో వాళ్ళు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా స్వాతి గౌడ్ ఎందుకు ఈ రోజు ఇక్కడే ఉండిపోయింది? కనీసం ఒక 10 పాటలైనా యూట్యూబ్ నుండి వచ్చినవి ఏమైనా ఉన్నాయా నీవి? లేవక్క. మరి ఇంతమంది నీకు సపోర్ట్ ఉన్నా కూడా నువ్వు సపోర్ట్ ఉందని అనుకుంటారు, కానీ వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తలేరు అక్కడ. అంటే ఐ మీన్ నిన్ను జస్ట్ వాళ్ళ వరకు ఒక పాట వరకే వాడుకొని పక్కన పెట్టిస్తున్నారు అనుకోవచ్చా? అట్లానే ఏం అనుకోలేమక్క. వాళ్ళ సపోర్ట్ అయితే అంటే నేను ఎక్కడికైనా షూట్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు పరిచయం అవుతారు కదా, వాళ్ళు ఆ రోజే నాకు ఏం చెప్పారంటే నీ వాయిస్ చాలా బాగుంది చెల్లె, నేను ఎక్కడ ఉద్యమాలున్నా ఎక్కడ ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా పిలిస్తే రావాలని చెప్పి ప్రతి ఒక్కరు నెంబర్ తీసుకుంటారు. సో నీకు ఇప్పటి వరకు మాట ఇచ్చిన వాళ్ళందరూ నేను పిలవడం పాడించడం జరిగిందా? అదేం లేదక్క. మరి ఎలా చెప్తున్నారని చెప్పి అంటే ఓన్లీ మాట వరకే అంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు కదా స్వాతి. ఇప్పుడు ఏంటంటే బాగుంది వాయిస్, నువ్వు పైకి రావాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉండు నువ్వు అని చెప్పి. నువ్వు కంపల్సరీగా రోజు ఒక పాట కంపల్సరీ పెడుతూ ఉంటావు కదా నీ ఇన్స్టాలో? అవునక్క. సో పాట ప్రిపేర్ కావాలా, పెట్టాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అవన్నీ పెడితే అప్పుడు దాకా నీకు వ్యూస్ వస్తా లేవని వెతుకు రోజు చూసుకుంటూ ఉంటావు పెట్టిన వెంటనే? ఎట్లాగో ఒక పెట్టిన 2 hours కి అయితే 10K వ్యూస్ అట్లా వెళ్ళిపోతాయి అక్క. దానికైతే చాలా హ్యాపీ. మొత్తము ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు 200 వ్యూస్, 300 వ్యూస్, 50 వ్యూస్. ఆ రోజులో అసలు పాట అంటే ఏంది, ఇది అసలు ఏమైనా అర్థం ఉందా దీనికి, నేను ఎందుకు వాడుతున్నా, ఎవరెందుకు నాకు ఇట్లా సపోర్ట్ చేయట్లేదు అనిపించింది. ఒక గద్దర్ తాత పాటతో నేను అంటే జనాల్లోకి రీచ్ అయినావు. సో ఇప్పుడు దాదాపుగా మనం ఎక్కడ చూసుకున్నా స్వాతి ఏంటంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి అరాచకాలైనా చాలా జరుగుతూ ఉంటున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి పాటలు ఏదైనా నువ్వు రాసుకోవడం ఏమైనా జరుగుతుందా, లేకపోతే వేరే వాళ్ళే పాడడం జరుగుతుందా? వేరే పాటలే పాడినాక నేనేం రాయలేదు. నేను ఫస్ట్ చెప్పిన నాకేమి పాట రాదు, రాయొద్దు అని ఫిక్స్ అయ్యావా, లేకపోతే ఇంకా రాయాలి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఉందని చెప్పేసి ఆలోచిస్తా? ఫ్యూచర్ అయితే ఉంది అనుకుంటున్నాక, ఖచ్చితంగా నేను రాయాలనుకుంటున్నా. సో నాకు అంటే దానిపైన అంత అవేర్నెస్ ఇంకా రాలేదు. సో వచ్చినాడైతే ఖచ్చితంగా. ఆడపిల్లలకు సంబంధించిన ఒక మంచి పాట పాడండి. నీకు మధుప్రియ అంటే బాగా ఇష్టం అని నేను విన్నా. ఎందుకు మధుప్రియనే బాగా ఇష్టంగా అనుకున్నావు? నీకంటే చిన్నమ్మాయా పెద్దదా? అక్క నాకంటే పెద్దది. పెద్దదేనా? అక్కతో కలిసి నేను ప్రోగ్రామ్ చేసిన, అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లుంటది నీతో పాటు రిసీవింగ్? సో పాడండి, మధుప్రియ పాట పాడండి. ఓకే అక్క. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టమున పుట్టెనని అమ్మ దెష్టదన్నంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నిన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సూపర్. వరకట్నం సాంగ్స్ ఏమైనా పాడుతూ ఉంటావా? ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో దాదాపుగా ఏంటంటే అందరు ఏదో అమెరికాకే ఇయ్యాలి, సో అక్కడ ఉన్నటువంటి అబ్బాయితోనే మా అమ్మాయి బాగా సుఖపడుతుందని చెప్పేసి అందరూ నమ్మి కట్నం ఇచ్చి బంగారం పెట్టి అందరినీ పంపుతూ ఉన్నారు. కానీ అక్కడ హత్యలు జరగడము, తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు సో డైవర్స్ తీసుకోవడం దాదాపుగా చాలా జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఒక ఆడపిల్లను మనం చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచుకొని ఒకరి చేతిలో పెట్టిన తర్వాత అమ్మాయిని కోల్పోవడం అనేది చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో చూసుకున్నటువంటి సిచ్యువేషన్. సో దాని మీద ఏమైనా పాటలు పాడతావాను? పాడతాక మన రీసెంట్ గా మధుప్రియ అక్క వాడిన సాంగే పాడాలనుకుంటున్నా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అత్తగారిల్లా ఎదిన దీన గండము, కట్న కానుకలని కాల్చి చంపుతుండ్రు, కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు, నీకు ఏమన్నా అయిందా బిడ్డో మేము గుండాగి సస్తామే బిడ్డ, నీకు ఏమన్నా అయిందా బిడ్డో మేము గుండాగి సస్తామే బిడ్డ. సూపర్.
సో ప్రస్తుతానికి తీసుకుంటే స్వాతి గౌడ్ సింగర్ కాబట్టి ఇప్పుడు ఓయూలో దాదాపుగా చాలా అంటే విద్యార్థులు అందరూ కలిసి జాబ్ కోసం డిఎస్సి పరంగా చాలా వరకు వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏం జాబ్స్ ఇవ్వడం లేదని చెప్పేసి మాట్లాడి మొన్నటి దాకా చదివా. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా పాట నువ్వు తీసుకొని పాడగలుగుతావా? ఓకే అక్క, ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేసినాము, అంతా అయ్యింది కానీ ఎవరికి జాబులు ఏం రాలే, ప్రాణత్యాగాలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. అమరవీరులను గుర్తు చేసుకుంటూ వాడతావా లేకపోతే ప్రజెంట్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ కోసం వాడతావా? ఒక్క సిచ్యువేషన్ గురించి వాడతా అక్క, ఇప్పుడు జరిగేది మన కొట్లాటల మీద. కాలి గజ్జలు గట్టి గోసి గొంగాడేసి డప్పు సంకాలేసి ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఊరు ఊరుకు తిరిగి ఉద్యమ బాటను పడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఇదక్క మన శ్రీకాంతాచారి అన్న గురించి వాడుకుంటూ ఒక పాట పాడదాం అనుకుంటున్నా. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరా పోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తనమొచ్చెనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుకా, మీ త్యాగాల నెత్తోటి మరకల గాయాన్ని ఆ పువ్వుల్లా చూస్తున్న కొడుకా, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఈ ఆట ఆడిండు కొడుకా, వాడు దొంగాట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు మోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చేయి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. సో కలిసారా ఎప్పుడైనా శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను వాళ్ళని గెలవడం మాట్లాడడం జరిగిందా ఎప్పుడైనా? ఏం లేదు అక్క. సో ఎందుకంటే గత ప్రభుత్వం నుండి మీకు జాబ్స్ రావాలని చెప్పేసి మీరు పోరాటాలు చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మీకు ఏం జాబ్స్ ఇవ్వడం అని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే సో ప్రభుత్వం ఇప్పుడే రావడం జరిగింది. సో ఇంత తొందరగా కూడా ఇవ్వడం అనేది చాలా కష్టం కదా. సో మీరు ఇంత తొందరగా నిర్ణయం తీసుకొని ఎందుకు ఇలా చేయడం జరుగుతుంది? దాని మీద నువ్వేం చెప్తావు స్వాతి? అంటే ఒక విద్యార్థిగా ఏం చెప్తావు నువ్వు? ఏమంటే పోరాటం చేసినాము, ఉద్యమాలు చేసినాము, మంచి అంటే నాకు రాకుండా నా ఫ్యామిలీ అన్న బాగుపడుతుంది, వాళ్ళు కాకుండా ఇంకోళ్ళన్నా బాగుపడతారని చెప్పి ఇప్పటి వరకు చూసినాం అక్క. అయినా ఎవరికి ఉద్యోగం లేదు, ఏం లేదు. సో ఇట్లా కొట్టడము తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ అందరు బాధపడుతూ ఉంటారు కదా మరి? చాలా బాధపడుతున్నారు. అయ్యో ప్రాణత్యాగం చేసి మేము ఏదన్నా జాబులు సంపాదించుకొని మేము మంచిగా బాగుపడతాం అనుకున్నారు, కానీ ఇట్లా లాఠీ చార్జ్. రాజకీయ నాయకులు ఏ పరంగా చూసినా కూడా పాట పరంగా చూసినా అక్కడి వరకే వాడుకోవడం, విద్యార్థులను కూడా వాళ్ళ అవసరం కోసమే ఉద్యమానికి వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఎంతవరకు నిజం ఉంటుంది? అదైతే కరెక్టే అక్క, మరి అది నిజమే. అప్పటి వరకే వాళ్ళని వాళ్ళని గాయకులను తీసుకొస్తున్నారు, స్టేజ్ మీద ఎగిరిపిస్తున్నారు, వాళ్ళు ఎగిరినంత వరకే, వాళ్ళు పాడినంత వరకే వాళ్ళని పక్కన పడేస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు గుర్తుకొస్తున్నారు, కానీ వాళ్ళకి జాబ్లు అట్లాంటివి ఏమీ లేవు. అందులో నేను ఒకదాన్ని. ఈ పోరాటాన్ని ఇంకా మీరు చేస్తూనే ఉంటారా కంటిన్యూ? పాటల పోరాటం అయితే ఖచ్చితంగా అది ఆగదు. సో నువ్వు విద్యార్థులకు ఎలా సపోర్ట్ గా ఉంటావు? నీ పాటతోనే సపోర్ట్ గా ఉంటావా లేకపోతే ఒక విద్యార్థిగా వెళ్తావా? ఒక పాటతో అయితే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటానే చెప్తాక. ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క ఉద్యమకారునికి కానీ నా పాట విధంగా నేనైతే చెప్తా. సో లాస్ట్ ఒక 2 మంచి పాటలు పాడేసి. ఓకే అక్క, మన ఆర్టీసీ అన్న వాళ్ళ పైన వాడాలనుకుంటున్నా. మీ బస్సు నడవకుంటే మా బ్రతుకు గడవదంట, మీ హారను వినకుంటే మా ఊరు మూగబోదా, ఇది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, మీ వెనుక మేము ఉంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్నా, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తదంటే నమ్మాము దొరల మాట, అయ్యింది ఎంత జూట, ఉన్న కొలువుకు గతి లేదురో అన్నో మాయన్న, మీకెంత కష్టం వచ్చేనే ఆర్టీసీ డ్రైవర్ అన్నా. విమలక్క గారి గురించి ఒక మంచి పాట. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి
మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో ఆయటి ఓనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన ఈ మట్టి పిల్ల వాసన మంగ్లీ జాలే పోసినవేమయ్యా ఓ దంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ దంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఆ జాల వైజల్తారు పోయి జాజికాయల పోతవయ్యి జాల వైజల్తారు పోయి జాజికాయల పోతవయ్యి జాల వైజల్తారు పోయి జాజికాయల పోతవయ్యి సిగురు దబ్బాల సందున సిల్కమూతి జాడబోయి గునుగు గుబ్బాల సందున గురి గింజల జాడబోయి రేక మూడి గట్టుకోన రత్నాల జాడబోయి ఇప్పునా ఇంజామునయ్యి పక్కన మానికెమెయ్యి దాపున త్రిశూలమెయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువు టద్దాలు పోయి అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే గచ్చేటట్టు జాలే జంగమయ్య జాలే అబ్బ జాలే జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచం ఇస్తా మంచిగయ్యి అంచుకు అద్దాలు పోయి లంచం ఇస్తా మంచిగయ్యి అంచుకు అద్దాలు పోయి లంచం ఇస్తా మంచిగయ్యి ఇడవకుంటే పట్టు చెయ్యి ఇంట్లకు గుంజుకపోయి మంచిగాను మందలి ముద్దు ముచ్చటది చెయ్యి జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో సూపర్ స్లో. అంటే నువ్వు అనుకుంటావా ఈ పాట నేనే వాడితే బాగుంటది అని చెప్పేసి అనుకుంటావా? వేరే వాళ్ళ పాటలు పాడుతూ ఉంటారు కదా, సో ఈ పాట నాకైతే బాగుంటది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకుంటావా? అనుకుంటా. స్వాతి బాగా బాధపడినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా? ఒక్కటే అక్క నాకు బాధ అంటే ఏం లేదు. మేము 5 మెంబర్స్ సిస్టర్సే. ఒక రాఖీ పండుగ వచ్చినప్పుడే కానీ ఇట్లా షూట్స్కి వచ్చినప్పుడు కానీ చాలా మంది అడుగుతారు మీరు ఎంతమంది బ్రదర్స్ ఎంతమంది సిస్టర్స్ అని. అప్పుడు నాకు ఒక బాధ అనిపిస్తుంది అంతే. అంతేగాని మిగతా ఆర్థికంగా మీరైతే బాగానే మంచిగానే ఉంటారా? ఓకేనా? సెటిల్ బెటర్ అక్క. ఓకే, బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. మా కేఆర్ టీవీ ఇప్పుడు నీ పాటలు చూసిన వాళ్ళందరూ నీకు మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈ రోజు కేఆర్ టీవీ నుండి మా మట్టిలో మాణిక్యానికి స్వాతి గౌడ్కు కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయండి, మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి మంచి అవకాశం కల్పించిన కేఆర్ టీవీ అన్న వాళ్ళకి, నాలోంటి మట్టిలోని మాణిక్యాలను ఎంతో మందిని వెలికి తీయాలి, ఇలాంటి ఇంటర్వ్యూస్తో వాళ్ళని జనాలకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరిసేలు అడిగినాయి నీరుదా పెరైతేడాని, పత్తి సేలు అడిగినాయి విత్తులు నాటెరైతేడాని, అవి మొత్తుకొని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, పట్టుకొని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, వరిసేలు అడిగినాయి నీరుదా పెరైతేడాని, పత్తి సేలు అడిగినాయి విత్తులు నాటెరైతేడాని. Thank you so much KR TV. Please do subscribe KR TV.